హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హేమశ్రీ. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ యాజ్ అ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్. ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కలిపి నేను ఫ్యూచర్ లాటరల్ ఎంట్రీస్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో. ఫస్ట్ మనం డిప్లొమా చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు మనం బీటెక్ కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఈసెట్ రాసి వెళ్ళాలి అని. సో నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈసెట్. ఈసెట్ అయిపోతుంది, ఈసెట్ ఎగ్జామ్ రాసేస్తావు, నువ్వు బీటెక్ జాయిన్ అవుతావు. అప్పుడు నీకు అనిపిస్తుంది అబ్బా నేను డిప్లొమా చేస్తాను బీటెక్ వెళ్ళిపోయినా కొంచెం హుషారు ఉంటుంది. అంటే బీటెక్ అమ్మ కొత్త కదా అని బీటెక్ వెళ్ళిపోయాం, కొత్త కాలేజ్ అని చిన్న హైప్ ఉంటుంది. అక్కడ కూడా నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాకల్టీస్, అక్కడ స్టూడెంట్స్ అమ్మో ఈ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ వీళ్ళు అన్ని చదివిసి ఉంటారు అని చెప్పి నీకు కూడా చిన్న హైప్ ఇస్తారు. సో అదంతా ఓకే, నార్మల్, నీకు బాగుంటుంది. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఈసారి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయాలి. సరే ఈసెట్ అయిపోయింది, నువ్వు బీటెక్ వెళ్ళిపోయావు, ఓకే అంత బాగుంది. నువ్వు బీటెక్ వెళ్ళినప్పటికీ అక్కడ 2-1 లో కూర్చున్న వాళ్ళందరికీ 1 మంత్ అయిపోతుంది. ఆ 1 మంత్ లో నీకు ఫస్ట్ యూనిట్ అయిపోతుంది, సెకండ్ యూనిట్ అయిపోతుంది, నువ్వు వెళ్ళినప్పటికీ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తారు. నీకు ఏమీ అర్థం కాదు. 4 సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి నువ్వు చదివినవి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే టు యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యాథ్స్, నేను నా ఫ్రెండ్స్ డిప్లొమాలో చదివిస్తాము, ఇంకా బీటెక్ లో మనకి మ్యాథ్స్ ఉండదేమో, ఎందుకంటే డైరెక్ట్ గా మనం సెకండ్ ఇయర్ కి వెళ్తాం కదా, మనకి మ్యాథ్స్ ఉండదేమో అనుకుంటాం. బట్ మ్యాథ్స్ అంతకు మించి ఉంటుంది బీటెక్ లో. సో ఈ 1 మంత్ నీకు ఈ సెట్ నుంచి బీటెక్ కి వెళ్ళిన 1 మంత్ గ్యాప్ లో నువ్వు చేయాల్సిన అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే, కొన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకుంటే యూజ్ అవుతుంది. అవి ఏంటి అంటే పిఎస్క్యూటీ, పిఎన్ఎస్, డిఎంఎస్ అండ్ డిఎస్. ఈ 4 సబ్జెక్ట్స్ అనే కాదు, నాకు తెలిసినవి అయితే ఈ 4 సబ్జెక్ట్స్. కొన్ని ఉంటాయి సబ్జెక్ట్స్. ఇప్పుడు పిఎస్క్యూటీ అంటే ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ క్యూయింగ్ టెక్నిక్స్, పిఎన్ఎస్ అంటే ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, డిఎంఎస్ అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డిఎం అన్నా సరే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. సో ఇవి ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మనం కొంచెం బీటెక్ కి వెళ్ళే మధ్యలోనే మ్యాథమెటిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే బెటర్ అని ఎందుకు అంటున్నా అంటే, నువ్వు ఒక్కసారి బీటెక్ కాలేజ్కి వెళ్ళావు, క్లాస్ రూమ్ లోకి వెళ్ళావు, ఆ బెంచ్ లో కూర్చున్నావు, కూర్చునేటప్పుడు ఇటుపక్క ఎవ్వరు లేకుండా ఉంటారు చూడండి, ఆ టైంలోనే నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో అందుకే నేను ఈ వీడియో చెప్తున్నాను. ఏ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్ కైనా లోన్లీనెస్ ఫీలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే నీకు డిప్లొమాలో నీ ఫ్రెండ్స్, ఆ ఎంజాయ్మెంట్ అదంతా అలవాటు అయిపోతుంది. సడన్ గా బీటెక్ అనే కొత్త అట్మాస్ఫియర్ కి వెళ్ళినప్పటికీ కొంచెం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లాటరీస్ ఉంటే కంపల్సరీగా మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.